తెచ్చి పైకి తీసుకెద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ త్రిపుర కౌన్సిలర్ సీటు కూడా గెలవలేదు ఇప్పుడు అక్కడ బీజేపీ. కౌన్సిలర్ సీటు కూడా కనీసం అదే అనేవాళ్ళు, దమ్ముంటే ఇక్కడ నిరూపించండి అనేవాళ్ళు కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా. మాణిక్ సర్కార్ లాంటి వాడు దేశంలోనే మంచి పేరు తెచ్చుకున్నటువంటి వాడు. కానీ ఏం చేసింది బీజేపీ అక్కడ వ్యూహం? కాంగ్రెస్ పార్టీ వాడే ఒక 27 ఏళ్ళు అనుకుంటా వరుసగా పరిపాలించి కమ్యూనిస్టులు 27 ఏళ్ళు కాంగ్రెస్ ప్రతిపక్షంలోనే ఉంది. అప్పుడు బీజేపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, అరే అబ్బాయిలు మీరు ఎంత చించుకున్నా ఎలక్షన్స్ వచ్చేటప్పటికి కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీ కలిసిపోతాయి, ఇది కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసిపోతారు, మీకు ఎక్కడ మిమ్మల్ని పైకి ఎదగనివ్వదు మీ పార్టీ. ఆ స్నేహాన్ని అడ్డుపెట్టి మీ సీట్లు కూడా వాడే డిసైడ్ చేస్తాడు కమ్యూనిస్టులే. దానివల్ల మీ జీవితకాలం ప్రతిపక్షమే. మీరు చచ్చేలోపు ఒకసారి అధికారంలోకి రావాలనిపించట్లేదా మీకు? మీరు మోకమ్మడిగా మా దగ్గరకు వచ్చారు, బీజేపీలో చేరిపోండి, మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసే బాధ్యత మాది అని చెప్పి 27 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళు పాపం కొట్టుకు చచ్చారు. ఆలోచించుకున్నారు అందరూ కూర్చుని, మోకమ్మడిగా వచ్చేసారు బీజేపీలోకి. త్రిపురలో అసలు బీజేపీ కాషాయం అంటే అదేదో భూతం చూపించినటువంటి రాష్ట్రంలో బీజేపీ జెండా పట్టుకున్నారు వీళ్ళంతా, గెలిచేసింది అధికారంలోకి. అదేదో తాత్కాలికంగా